సీఎం రేవంత్ రెడ్డికి ప్రతిపక్షాల నుంచి విమర్శలు రావడం కొత్త కాదు. కానీ ఇప్పుడు సొంత పార్టీ నేతల నుంచే పరోక్షంగా ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఒకరు కాదు, ఇద్దరు కాదు. రాజ్ గోపాల్ రెడ్డి, అనిరుద్ రెడ్డి, చిన్నారెడ్డి, ఇప్పుడు కొండ సురేఖ కూతురు సుస్మిత. ఎవరి మాటల్లో వారిదే స్టైల్, ఎవరి కారణాలు వారివే. కానీ అందరి మాటల్లోనూ ఏదో ఒక రూపంలో ప్రభుత్వ తీరుపై అసంతృప్తి కనిపిస్తుందన్న చర్చ మొదలైంది. ఇంతకీ ఇది నేతల వ్యక్తిగత అసంతృప్తేనా, లేక రేవంత్ నాయకత్వంపై కాంగ్రెస్ లో లోపల పెరుగుతున్న అసంతృప్తికి సంకేతమా? సొంత పార్టీ నేతలే సీఎం నిర్ణయాలను ప్రశ్నించే పరిస్థితి ఎందుకొచ్చింది? ఈ అసమ్మతి వెనుక అసలు లోగుట్టు ఏంటో తెలియాలంటే ఈ లోగుట్టుపై లుక్ వేయాల్సింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం రేవంత్ రెడ్డిపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు కథలో కొత్త ట్విస్ట్ కనిపిస్తుంది. ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే రాజకీయ ఆరోపణలుగా కొట్టిపారేయవచ్చు. కానీ సొంత పార్టీ నేతలే బహిరంగంగా మాట్లాడితే మాత్రం ఆ మాటలకు రాజకీయ ప్రాధాన్యత పెరుగుతుంది. ఇటీవల కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వ పనితీరు, ప్రజా పాలన తీరుపై చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్లో చర్చకు దారితీశాయి. ప్రజాపాలన పేదల కోసం ఉండాలని, పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్ల కోసం కాదన్న ఆయన వ్యాఖ్యలు ప్రభుత్వ పనితీరుపై పరోక్ష అసంతృప్తిగా రాజకీయ వర్గాలలో చర్చ జరిగింది. అంతకుముందు కూడా పార్టీ వ్యవహారాలు, నేతల మధ్య ఆధిపత్య పోరు, నిర్ణయాల తీరుపై రాజగోపాల్ రెడ్డి తనదైన శైలిలో స్పందిస్తూ వచ్చారు. దీంతో కాంగ్రెస్లో అసమ్మతి స్వరాలు మళ్లీ బయటకు వస్తున్నాయన్న చర్చ మొదలైంది. ఇక జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వ్యవహారం కూడా కాంగ్రెస్లో ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నప్పటికీ కొన్ని కీలక అంశాలలో ఆయన చేసిన బహిరంగ వ్యాఖ్యలు పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనతో పాటు తన కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని ఆయన ఆరోపించారు. దీనిపై రేవంత్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. మరో సందర్భంలో భవిష్యత్తులో తాను సీఎం అయ్యే అవకాశం ఉందన్న తరహాలో చేసిన వ్యాఖ్యలు కూడా అప్పట్లో రాజకీయంగా హాట్ టాపిక్ అయ్యాయి. రేవంత్ మరికొంతకాలం సీఎంగా ఉండొచ్చని చెబుతూనే తన భవిష్యత్తు, రాజకీయ ఆశయాలను కూడా బహిరంగంగా చెప్పడం కాంగ్రెస్లో రాబోయే పవర్ పాలిటిక్స్పై ఆసక్తి పెంచింది. అంటే ఇది రేవంత్కు వ్యతిరేకంగా తిరుగుబాట, లేక తన రాజకీయ భవిష్యత్తుపై అనిరుద్ రెడ్డి చేసిన ఓపెన్ స్టేట్మెంటా అన్న చర్చ అప్పట్లో జరిగింది. ఇక సీనియర్ కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి వ్యాఖ్యలు కూడా ఇదే కోణంలో మరోసారి గుర్తుకొస్తున్నాయి. ప్రభుత్వ వ్యవస్థ, పోలీసుల తీరుపై గతంలో ఆయన చేసిన తీవ్ర వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారాన్నే రేపాయి. ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్షాల ఆరోపణలకు దగ్గరగా ఉండడంతో సొంత పార్టీ ప్రభుత్వంపైనే సీనియర్ నేత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారా అన్న చర్చ జరిగింది. అయితే చిన్నారెడ్డి అనేక సందర్భాలలో రేవంత్ నాయకత్వాన్ని సమర్థిస్తూ కూడా మాట్లాడారు. అంటే కాంగ్రెస్లో అసంతృప్తి, మద్దతు రెండూ ఒకేసారి కనిపిస్తున్నాయన్నది అసలు ట్విస్ట్. ఒకవైపు సీఎం నాయకత్వానికి మద్దతు, మరోవైపు ప్రభుత్వ నిర్ణయాలపై అభ్యంతరాలు. ఇదే ఇప్పుడు కాంగ్రెస్ అంతర్గత రాజకీయాల అసలు చిత్రంగా కనిపిస్తుందంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఈ పరిణామాలు అన్నింటికీ ఇప్పుడు కొండా సురేఖ కూతురు సుస్మిత చేసిన తాజా వ్యాఖ్యలు మరింత హీట్ పెంచాయి. పరకాల రాజకీయాల విషయంలో సుస్మిత చేసిన వ్యాఖ్యలు, టికెట్ విషయంలో తనకు అన్యాయం జరిగితే వెనక్కి తగ్గేదే లేదన్న సంకేతాలు. అంతేకాదు, సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆమె చేసిన తీవ్ర వ్యాఖ్యలు కాంగ్రెస్లో మరోసారి అంతర్గత విభేదాలను తెరపైకి తెచ్చాయి. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. ఒకవైపు రాజగోపాల్ రెడ్డి, మరోవైపు అనిరుద్ రెడ్డి, ఇంకోవైపు చిన్నారెడ్డి, ఇప్పుడు కొండా కుటుంబం నుంచి సుస్మిత. నలుగురు వ్యక్తులు, 4 సందర్భాలు, 4 అంశాలు. కానీ రేవంత్ నాయకత్వం, ప్రభుత్వ నిర్ణయాలు, పార్టీ వ్యవహారాల చుట్టూనే చర్చ సాగుతూ ఉండడం యాదృచ్ఛికమేనా, లేక కాంగ్రెస్లో ఒక్కొక్కరుగా తమ అసంతృప్తిని బయటపెడుతున్నారా అన్న చర్చ మొదలైంది. అయితే ఈ వ్యాఖ్యలు అన్నింటినీ రేవంత్కు వ్యతిరేకతగా చూడలేం. ఎందుకంటే ఇదే నేతలు పలు సందర్భాలలో రేవంత్కు మద్దతుగాను మాట్లాడారు. కానీ అధికార పార్టీలో ఇలాంటి బహిరంగ వ్యాఖ్యలు వరుసగా రావడం మాత్రం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ముఖ్యంగా 2029 ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ టికెట్లు, నియోజకవర్గాల ఆధిపత్యం, పదవులు, పార్టీపై పట్టు కోసం నేతలు ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటున్నారు అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంటే ఇది రేవంత్ను దించేందుకు జరుగుతున్న యుద్ధమా, లేక రేవంత్ చుట్టూ తమ రాజకీయ స్పేస్ కోసం నేతలు చేస్తున్న పవర్ బార్గెయినింగా అన్నదే అసలు లోగటు.
మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్లో ఇప్పటివరకు కనిపించిన విభేదాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బహిరంగ చర్చగా మారుతున్నాయి. రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వ తీరుపై చేసిన వ్యాఖ్యలు, అనిరుద్ రెడ్డి చేసిన ఆరోపణలు, భవిష్యత్ నాయకత్వంపై చేసిన వ్యాఖ్యలు, చిన్నారెడ్డి గతంలో చేసిన ప్రభుత్వ వ్యవస్థపై విమర్శలు, ఇప్పుడు సుస్మిత నేరుగా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు, ఇవన్నీ కలిపి చూస్తే కాంగ్రెస్లో అంతర్గత రాజకీయాలు వేడెక్కుతున్నాయన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే ఇది రేవంత్ నాయకత్వానికి తక్షణ ముప్పు అని చెప్పడానికి మాత్రం ఆధారాలు మాత్రం లేవు. ఎందుకంటే అసంతృప్తి వ్యక్తం చేసిన నేతలే మరో సందర్భంలో రేవంత్కు మద్దతు పలికిన పరిస్థితి ఉంది. కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టం, ప్రతిపక్షాలకు ఎదుర్కోవడం కంటే సొంత పార్టీ నేతల అసంతృప్తిని బ్యాలెన్స్ చేయడమే రేవంత్కు పెద్ద రాజకీయ పరీక్షగా మారుతుంది. ఇన్నాళ్ళు కాంగ్రెస్లో వినిపించిన ప్రశ్న రేవంత్ తర్వాత ఎవరు? అయితే ఇప్పుడు మరో ప్రశ్న తెరపైకి వస్తుంది. రేవంత్తో ఎవరు? సొంత పార్టీ నేతలంతా ఒకే గొడుగు కింద ఉంటారా, లేక ఒక్కొక్కరుగా తమ గొడుగులు తామే ఏర్పాటు చేసుకుంటారా? 2029 ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా కాంగ్రెస్లో పవర్ పాలిటిక్స్ మాత్రం ఇప్పుడే మొదలైందా? అసలు ఈ అసంతృప్తి స్వరాలు ఇక్కడితో ఆగుతాయా, లేక రాబోయే రోజుల్లో మరిన్ని గొంతులు బయటకు వస్తాయా? అదే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో అసలు లోగుట్టు.